హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆపరేషన్ సింధూర్తో భారత్ అద్భుతం సృష్టించింది. స్వదేశీ టెక్నాలజీకి తోడుగా విదేశీ టెక్నాలజీ తోడైతే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది మనం చూస్తూ ఉన్నాం. పాక్ పంపిన డ్రోన్లను, క్షిపణులను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నిర్వీర్యం చేశాయి. భారత్పై ఎన్నిసార్లు దాడికి ప్రయత్నించినా దాయాది దారుణంగా విఫలమైంది. ఆకాష్, S-400, సుదర్శన చక్ర, బ్రహ్మోస్ వంటి వ్యవస్థలు చాలా బాగా పనిచేశాయి. ముఖ్యంగా S-400 వ్యవస్థ పనితీరు హైలైట్గా నిలిచింది. పాక్ నుంచి వచ్చే డ్రోన్లు, క్షిపణుల్ని ఇంటర్సెప్ట్ చేసి నింగిలోనే కూల్చేసింది. S-400 వ్యవస్థ పనితీరు ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవస్థ కోసం పలు దేశాలు రష్యాను సంప్రదిస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెడీ అవుతోంది. అయితే రష్యా S-500ని భారత్తో కలిసి సంయుక్తంగా తయారు చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. రష్యా ప్రస్తుతం తన కొత్త S-500 వైమానిక రక్షణ వ్యవస్థపై పనిచేస్తోంది. 2024లో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా భారతదేశంతో కలిసి S-500ను సంయుక్తంగా తయారు చేయాలని రష్యా మరోసారి ప్రతిపాదించింది. అయితే ప్రపంచంలోని అత్యంత ఆధునిక వాయు రక్షణ సాంకేతికతను అభివృద్ధి చేసిన దేశాల జాబితాలో భారతదేశం చేరుతుంది. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్ డిఫెన్స్ మన సొంతమవుతుంది. పాక్, చైనాలు భారత్పై కన్నేసే ప్రసక్తే ఉండదు. S-400 ట్రయంఫ్ అనేది రష్యా అభివృద్ధి చేసిన ఉపరితల నుంచి గగనతల రక్షణ వ్యవస్థ. దీనిని 2007 సంవత్సరంలో మొదటిసారిగా రష్యా సైన్యంలో చేర్చారు. ఈ వ్యవస్థ 400 కిలోమీటర్ల దూరం నుంచి విమానం, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు వంటి వైమానిక ముప్పులను గుర్తించి కూల్చేయగలదు. భారతదేశం ఈ వ్యవస్థను సుదర్శన్ చక్ర అని పేరు పెట్టింది. రష్యాతో భారత్ $5.43 బిలియన్ 5 S-400 రెజిమెంట్లను కొనుగోలు చేయడానికి 2018 అక్టోబర్లో ఒప్పందం కుదుర్చుకుంది. 3 రెజిమెంట్లు భారత్కు డెలివరీ అయ్యాయి. 2026 నాటికి మరో 2 వచ్చే అవకాశం ఉంది. యుక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా కొంత ఆలస్యం జరిగింది. ఈ వ్యవస్థ చాలా వేగంగా, అత్యంత ఖచ్చితత్వంతో శత్రువుల వైమానిక లక్ష్యాలను గుర్తిస్తుంది. కేవలం 5 నిమిషాల్లోనే ట్రాక్ చేయగలదు. ఇది ఒకేసారి 300 వైమానిక లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. వాటిలో 36 లక్ష్యాలను ఒకేసారి లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగలదు. S-400 మొత్తం 4 రకాల క్షిపణులను ఉపయోగిస్తూ ఉంది. ఇందులో 400, 250, 120 గల క్షిపణుల్ని ఉపయోగిస్తుంది. ఇందులో 400, 250, 120, 40 కిలోమీటర్ల రేంజ్ క్షిపణులు ఉంటాయి. దూరం, ఎత్తు ఆధారంగా వీటిని ప్రయోగిస్తారు. భారతదేశ వ్యూహాత్మక ప్రాంతాల్లో S-400 వ్యవస్థను మోహరించారు. సిలిగురి కారిడార్ ప్రాంతంలో ఈశాన్య రాష్ట్రాలు, చైనా, బంగ్లాదేశ్కు సమీపంలో దీన్ని మోహరించారు. పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.